పోదము, యుద్ధనాదంబుతో పోదము. విశ్వాస శ్రేష్ఠ ఇవిని ఈ భూమి అందు శ్రేష్ఠ ఇవిని ఈ భూమి అందు పొందితిని. అందరూ నుండి ప్రతి శ్రేష్ఠ ఇవిని ఈ భూమి అందు జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడయుండి, ఇంతవరకు నాకు తోడయుండి ఎబెనేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా, ఎబెనేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా. నా రక్షణ కర్తావు నీవైతేవి, నా రక్షణ కర్తావు నీవైతేవి. పొందేతిని నే ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఇవిని ఈ భూమి అందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో లోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల సిద్ధాంతము నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల సిద్ధాంతము నమ్మి స్థిరపరచబడిన వారే. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదరు, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదరు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురో, పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురో వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభునందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభునందు. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే. వందనాలు చెల్లిస్తున్నాను. మా తమ్ముడైన ప్రభాకర్ గురించి చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి. ఒకటి మాత్రం నిజం, తను దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదాలతోనే తను పెరిగి పెద్దవాడైనా అనుకుంటున్నాం. మేము నలుగురము, మా అమ్మ నాన్న నీరుడి దేవయ్య చనిపోయాడు, తర్వాత మా అమ్మ మనమ్మ, మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు నీరుడు రాజయ్య నీరుడు రాజమ్మ. మా యొక్క పుట్టుక అక్కడి నుంచి మొదలైంది. కానీ మా అమ్మకు మా నాన్న ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఉంటూ మా నలుగురిని కనడం జరిగింది. వాళ్ళ ఓపిక, వాళ్ళ సహనము, వాళ్ళ యొక్క పటుత్వం అనేది నిజంగా మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. మా అమ్మ నాన్నకు నేను పాదాభివందనాలు చెల్లిస్తున్నాను. ముందుగా వాళ్ళ కడుపులో పుట్టడము మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం.
అంతమందిని నలుగురిని కనుక్కున్నా గానీ వాళ్ళు ఎక్కడా చిక్కు చెదరలేదు. వాళ్ళ పట్టుదలతో మమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేశారు. తర్వాత మా చివరిగా నా తర్వాత పద్మరావు, నా తర్వాత అమృతరావు, నా పేరు రత్నం. నా తమ్ముడు చిన్నవాడు అయినప్పటికీ కూడా ఈయన ఏప్రిల్ 1 నాడు పుట్టాడు 76లో. అప్పుడు మేము కొంచెము 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్లో ఉన్నాను. నేను 8th 9th క్లాస్లో ఉన్నాను. అయినప్పటికీ కొంచెం నాకు జ్ఞానోదయం కలిగింది. పిల్లలు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో తమ్ముడు బుజ్జి, తర్వాత నా వెనకాల పద్మరావు ఒక 1.5 year 2 years పుట్టాడు కాబట్టి పెద్దగా ఇద్దరం ఒకటే ఏజ్ లాగా కనిపించే వాళ్ళం. తర్వాత బుజ్జి, తర్వాత మా తమ్ముడు బుజ్జి అంటే అమృతరావు, ప్రభాకర్ పుట్టిన ఆ విషయాలన్నీ నాకు కొంచెం అర్థంగా ఉన్నాయి. ఆయన ఏప్రిల్ 1 నాడు పుట్టినటువంటి ఆ డేటు నిజంగా నేను అప్పటికే రాసి పెట్టాను ఆయన గురించి. ఏప్రిల్ 1 అంటే ఈ ప్రపంచంలో దాని ఒక ఏప్రిల్ ఫూల్ గా అనేది అనుకునేవాళ్ళు, కానీ నిజానికి అది అదృష్టమైనటువంటి డేటు, చాలా చారిత్రకమైన డేటు అని నేను తర్వాత తెలుసుకున్నాను. తమ్ముడు చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఆటపాటల్లో కానివ్వండి, స్పోర్ట్స్ లో కానివ్వండి, లేదంటే మా కుటుంబంలో ఉన్నటువంటి మా అన్నదమ్ములు గాని అమ్మా నాన్న గాని విధేయుడిగా ఉండేవాడు. ఫ్రెండ్స్ తోని చాలా చక్కగా కలిసిమెలిసి ఉండేటటువంటి వాడు. ఆ విధంగా తను 5వ తరగతి వరకు ఇక్కడ చదివాడు. 6 నుంచి 10th క్లాస్ వరకు వెస్లీ హాస్టల్లో వేయడం జరిగింది ఇక్కడ మెదక్లోనే. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి తను షేక్పేట్లో చదవడం జరిగింది. ఆ తర్వాత డిగ్రీ అండ్ ఎంఏ ఏదో ఏషియన్లో బిహెచ్ఎల్లో అలా 10 నెలలు నా దగ్గర ఉండి చదువుకున్నాడు. తర్వాత జాబ్ కోసమని హైదరాబాద్కి వెళ్ళడం, తర్వాత అన్నవాళ్ళు పరిచయం కావడం, ఆ చర్చికి వెళ్ళడం, అదంతా జరిగిపోయింది. ఇక్కడ చెప్పేది ఏంటంటే నేను నా తమ్ముని గురించి ఎంత చెప్పినా తక్కువనే ఉంటుంది. నీతి నిజాధిపరుడు, విధేయుడు, భక్తి గలవాడు, దేవుని యందు నిజాన్ని చెప్పాలంటే మా అన్నదమ్ములు అందరికంటే కూడా ఆయన దేవుని ఎక్కువగా ప్రేమించేవాడు, ఆరాధించేవాడు, భక్తి కలిగా ఉండేవాడు. ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అందరినీ చెప్పేవాడు, ఒక మాట చెప్పేవాడు ఎప్పుడు, భక్తి కలిగి ఉండండి, మంచిగా ఉండండి, అన్యోన్యంగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి అని ఈ 4-5 మాటలు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. మా మధ్యలో ఏదొచ్చినా అందరం కలిసికట్టుగా ఇప్పటి వరకు కూడా కలిసికట్టుగానే నిర్ణయాలు తీసుకున్నాం. నలుగురం కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం, అన్నదమ్ములం. మా ఇంటి విషయాలు ఎవరు కూడా ఇంతవరకు ఈ ఊర్లో కూడా చెప్తా ఉంటారు మీకు. అంటే నేను మా కుటుంబం గురించి చెప్తున్నాను కొంచెం. ప్రతి విషయంలోనూ నలుగురం కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకునే వాళ్ళం. ఏ విషయంలో కూడా ఊరవతలు కానీ గ్రామ పంచాయతీ కానీ ఎక్కడికి వెళ్ళలేదు. చిన్న చిన్న విషయాలలో కూడా మా ఇంటి నుంచి బయటకే విషయాలు వచ్చేటివి కావు. మాకు వచ్చినటువంటి మా భార్యలు కూడా నిజంగా చెప్పాలంటే మా చెల్లెలు లాంటి వాళ్ళు. అందరూ కూడా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటే దానికి కట్టుబడి ఉండేవాళ్ళు. వ్యతిరేకం అనేది లేనే లేదు. నా తమ్ముని గురించి చెప్పాలంటే ప్రభాకరు ఎన్నో సంఘాలు, అన్నవాళ్ళు స్థాపించినటువంటి సంఘాలు ఏవైతున్నాయో సూర్యతాత, మరి ఆయన సంఘాలలో తిరుగుతూ పేదవాళ్లకు, నిరుద్యోగులకు, అంటే అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళకు కూడా ఆయన ఎన్నో సేవలు చేసినట్టుగా మాకు అర్థమవుతా ఉంది. నిజంగా నేను అనుకున్నాను, మేము ఎంఏలు, ఎంఈడీలు, ఎల్ఎల్బీలు చదివినప్పుడు కూడా ఇదంతా నిస్వార్థమే, ఇదంతా వేస్తే అనేటువంటి ఆలోచనకు వచ్చినాం. ఒక రకంగా చెప్పాలంటే తను బిఏ ఎంఏ కంప్లీట్ చేసినప్పుడు కూడా జాబ్ల కోసం తాపత్రయ పడలేదు. ఒక జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలనే ఆలోచన లేదు. ఎప్పుడైతే సూర్యతాత, రూపసన్న ఈ ఫ్యామిలీ పరిచయ చర్చికి వెళ్ళడం జరిగిందో అప్పటి నుంచి తను మొత్తం కూడా డెడికేట్ అయిపోయాడు, అంకితం అయిపోయాడు. యేసుక్రీస్తు యొక్క సేవలో ఉండాలి, నా కుటుంబాన్ని మేము కాపాడుకోవాలి. ఎన్నో జాబ్లు వస్తాయి, కోట్లు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు అనుకున్నాడు. అది లేదు ఆయనకు. రక్షణ కావాలి, దేవుని యొక్క ప్రేమ కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి నా కుటుంబానికి అని ఆయన ఆరాటపడ్డటువంటి విషయం నిజంగా అన్యోన్యంగా చెప్పవచ్చు, గొప్పగా చెప్పుకోవచ్చు. ఒక విషయం చెప్పాలి ఏంటంటే తన చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మంచి విధేయత, అందరితోని అన్యోన్యంగా ఫ్రెండ్స్ తోని కలిసిమెలిసి ఉండడం. ఆయన మాట ఎప్పుడు మా నోట్ల నుంచి చెడ్డ మాటలు వస్తాయేమో కానీ ఆయన జీవితంలో ఎప్పుడు కూడా చెడ్డ మాటలు మాట్లాడలే. తన ఫ్రెండ్స్ ఏమిరా అంటే ఏమిరా అని అనుకోవచ్చు, కానీ ఇతరులను ఎవరిని కూడా ఆరోపణలు కానీ, సాడీలు కానీ, లేక ఇతర విషయాల్లో కానీ ఎవరిని తిట్టిన దాఖలాలు లేవు. మంచి ప్రవర్తన, మంచి క్రమశిక్షణతో పెరిగినటువంటి ఆ బిడ్డకు మరి దేవుడు ఒక తుది దినాన్ని ఇచ్చాడు.
నిజంగా చెప్పాలా, నేను ఆయన పడ్డటువంటి అంటే ఈ వ్యాధి వచ్చిన తర్వాత, ఆయనకు సిక్ అయిన తర్వాత నిజంగా నేను చాలా చాలా బాధపడ్డాను. తమ్ముడు సేవలు చేస్తున్నాడు, ఇంతగా సంఘాలతో తిరుగుతున్నాడు, దేవుని యొక్క బైబిల్ వాక్యాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. మరి ఏ రకంగా ఈ రకమైన ఈ వ్యాధి ఎందుకు ఇచ్చాడు అనేది బాధపడ్డాం. 1 కాదు 2 కాదు, దగ్గర దగ్గర 13 సంవత్సరాలు 11-12 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ పట్టుదలని విక్రమార్కుల్లాగా నా తమ్ముడు సంఘ సేవలో ఉన్నాడు. బైబిలే తన ప్రాణంగా, దేవుడే తన యొక్క భగవంతుడుగా, యేసుక్రీస్తును నమ్ముకుని జీవించినటువంటి గొప్ప వ్యక్తి ప్రభాకర్. నిజంగా ఆయన మార్గంలో తన బిడ్డలు, కొడుకు, తర్వాత బిడ్డ, తర్వాత కొడుకు, భార్య కూడా అంకితం అయిపోయారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ రాత్రి వచ్చినా ఆయనను ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. మా నాన్న క్షేమంగా రావాలి మా ఇంటికి అని. ఇక్కడ సోలిపేటలో ఉన్నటువంటి ఆ సంఘాన్ని ఎంతగానో అక్కడున్న ప్రజలందరూ కూడా, అక్కడున్నటువంటి మన సంఘ సేవకులు ఎవరైతే ఉన్నారో, సంఘ ప్రజలు ఉన్నారో చాలా ఆదరణ ఇచ్చారు, చాలా ప్రేమతో చూశారు ప్రభాకర్ని. ప్రభాకర్కు ఉన్నటువంటి కష్టాల్లో వాళ్ళు భాగం పంచుకున్నారు. మరి అక్కడున్న ప్రజలకి ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో రాత్రి వేళలో కూడా అక్కడ చదువు చెప్పించినట్టుగా నాకు అర్థమైంది. మనం చెప్తా ఉన్నారు అందరూ. మరి ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా ఆయన హెల్త్ పరంగా కానివ్వండి, సూచనలు సలహాలు ఇవ్వడంలో కానివ్వండి, లేదంటే దేవుని మార్గంలో నడవని చెప్పడంలో విషయంలో కానివ్వండి, అమోఘంగా సేవలు అందించినటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ చాలా మంది సోల్పేట నుంచి కానీ ఇతర దూర దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ తెలుసు ఆయన యొక్క సౌమ్యుడు, నిరాడంబరి, అదేవిధంగా తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసేటటువంటి మెంటాలిటీ ఆయనకు ఉండేది. కొంతమంది కొంచెం పని చేసి ఎక్కువ చెప్పుకునే వాళ్ళు, కానీ ఈయన ఎక్కువ పని చేసి ఏం చేయలేదు, నేనేం కాదు, ఏం చేయలేదు, వాళ్ళంతా వాళ్ళే మంచిగా అవుతున్నారు అని చెప్పుకునేటువంటి నిగర్వి, గర్వం లేనటువంటి వ్యక్తి. అలాంటి తమ్ముడిని మేము కాపాడుకుంటూ వచ్చాం. నలుగురం కూడా, మా యొక్క పద్మరావు గాని, నా తమ్ముడు అమృతరావు గాని, ఏ విషయంలో కూడా నాకు మా ముగ్గురము తమ్మునికి సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ విశ్వాసంతో ఉన్నాను. దాన్ని మర్చిపోలేము. మరి అందరూ కూడా నా మాటలు విన్నందుకు, మరి ఇక్కడ వచ్చిన పెద్దలకి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా వచ్చిన ప్రతి దైవ సేవకులను బట్టి, మన మిషనరీ కాపర్ని బట్టి, మరి ప్రభాకర్ పాస్టరు అలా కుటుంబం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి దైవ సేవకులు మాకు దాదాపు ఒక 2020లో మాకు స్టార్టు జరిగింది. మరి అప్పటి నుంచి పాస్టర్ గారు మరి మాకు పరిచయం కావటం జరిగింది. మాకు సేవకులు లేని సంఘాలు ఉండే మాకు ఆయన పరిచర్య, మరి మాకు ఎన్నో సంవత్సరాల నుంచి సేవకులు కావాలని మేము చాలా ప్రార్థన చేసినాము. దాదాపు అట్లా ఒక 10 సంవత్సరాలు గడిచిన తర్వాత పాస్టర్ ప్రభాకరు మా గ్రామానికి, మారుమూల గ్రామానికి పెళ్లి కాకముందే మా ఊరికి రావటం జరిగింది. ఆయన ఒక్కడే కొన్ని దినాలు ఉన్న తర్వాత ఆయన వివాహం చేసుకున్నాడు. మరి ఆ తర్వాత తన ఫ్యామిలీతో వచ్చి స్థిరంగా సోలిపాట్లు ఉంటూ మాల్మూల గ్రామాల్లో మరి సేవ చేస్తూ, మరి ఆ సేవ పరిచర్యలో మమ్మల్ని అందరినీ బలపరుస్తుండే. మరి పాస్టర్ ప్రభాకర్ మా ఊరికి వచ్చినప్పుడు మేము ఉన్నటువంటి మా యమనాస్తులు ఇప్పుడు ఒక 10 ఏళ్ల వారు, 12 ఏళ్ల వారు ఉన్నారు. ఇప్పుడు 30 ఏళ్ల వారయ్యారు, 28 ఏళ్ల వారయ్యారు, 20 ఏళ్ల వారయ్యారు. అట్లా యమనాస్తులను కూడా లేపి సిద్ధపరిచి బలపరిచి యూత్ మీటింగ్, సండే స్కూల్, మరి నెలకొకసారి కుటుంబంలో ప్రార్థన, మరి అదే కాక యూబీఎస్ ప్రతి సంవత్సరం మే నెలల ఇట్లాంటి నేర్పుతో బలపరిచినారు. మరి అప్పుడున్నటువంటి మిషనరీ సూర్యరావు సార్ కూడా మరి కొన్ని దినాలు బలపరిచి వాక్యం ఇచ్చి, జోయల్ కూడా వచ్చినారు, రూపా సార్
ఈ యొక్క ఆ సమయంలో ఇమానియల్ కానీ, నోయేల్ కానీ, బర్నాడ్ పాస్టర్ కానీ, మళ్ళా వీళ్ళు మా ఊరికి ఫస్ట్ రాగడం జరిగింది. వాళ్ళు యమనాస్తులు అప్పుడు. కానీ సిరాంగ్ ఉండటం అయితే పవాకర్ పాస్టర్. కానీ అక్కడ తండలు దాదాపు ఒక 20 తండల దాకా ఉన్నాయి. తండల పంట పోతే తండలల్లా అప్పుడు దండోర పుల్లు వాళ్ళు పాట పాడమందరు, వాక్యం ఇందురు కానీ అయ్యా మేము తాకుంటుందామని అందరూ. అయినా కానీ సరే మోసే వాళ్ళకు వాక్యం అయితే చేరాలని అక్కడ మేమే ఒక సాపాసు వంటిది గొంచబోయి, డోలో గొంచబోయి చెతకుండే ప్రతి తండల వాక్యం చెప్పడం జరిగింది. ఆ వాక్యము ప్రతి గ్రామాలకు అందించటం జరిగింది. అంతేకాక మాతోటి కూడా మమ్మల్ని బలపరచటము, పెద్దలను గౌరవించటము, విలువించటము, పెద్దలతో సామరస్యంగా ఉండటము, క్రమశిక్షణలో ముందుండటము, మరి అన్ని సంఘాలతో అటాచ్మెంట్ ఉండటము, ప్రతి కూడికకు ఆదర కావటము, ప్రతి కుటుంబంలో ఉపవాస ప్రార్థన విషయంలో కానీ, మరి ప్రభురాత్రి భోజన సావాసంలో మరి ఆయన లేకుండా మేము 2 సార్లు తీసుకునడం జరిగింది. ఆయన ఈ మధ్యలో మరి ఆయన అనారోగ్య స్థితి, మరి బలహీనత, ఆయన ఎక్కువ వాడబడుతున్నా అని ముందే వెళ్ళిరా అని మరి దేవుడే పిలుచుకుండో ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అందరితోటి దూషించే మాటలు అయితే లేకుండే, ప్రేమించే గుణము ఆయనకు ఉన్నటువంటి తత్వం. అంతే, ఇక అందరితో కలుపుకపోయే గుణం సర్వసాధారణంగా. ముందుగా యోనస్సులు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కూర్చున్న వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు యోనస్సులు ముందుకు రండి. కార్పెట్ కూడా ఉంది. పిల్లలు ఉన్నవారు దయచేసి ముందుకు పంపించండి వాళ్ళ తల్లిదండ్రులు. ఇంకా మనకు చైర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వచ్చేవారు కూడా ఉన్నారు కాబట్టి అదొకసారి దృష్టిలో ఉంచుకోండి. నేను యాక్చువల్గా చర్చ్ రిపోర్ట్ కాదు, పాస్టర్ ప్రభాకర్ గారి యొక్క బయోగ్రఫీ, అంటే ఆయన జీవితం ఎట్లా ఉండే, ఆయన జననము, తర్వాత ఆయన సేవ పరిచర్య, మాకు తెలిసినది మేము కొన్ని వివరాలు వాళ్ళ సోదరుడు గమనించండి. పాస్టర్ నీరుడి ప్రభాకర్ గారి జీవితము, మరి జననం నుండి ప్రభు వద్దకు చేరే వరకు. నీరుడి దేవయ్య మనెమ్మె గారులకు జన్మించిన 4వ సంతానము, అనగా చిన్న కుమారుడు. ఏప్రిల్ 1, 1976 సంవత్సరంలో మెదక్ జిల్లాలోని పేరూరు గ్రామంలో జన్మించినాడు. 1981 సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకు పేరూరు గ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించడం జరిగింది. తర్వాత 6వ తరగతి నుండి మెదక్ జిల్లా కేంద్రంలోని వెస్లీ పాఠశాలలో ఎస్ఎస్సి పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ విద్యను హైదరాబాద్లోని షేక్పేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేయడం జరిగింది. తర్వాత బిహెచ్ఎల్లోని వాళ్ళ పెద్దన్నగారు అయినటువంటి రత్నం వాళ్ళ వద్ద ఉంటూ హైదరాబాద్లోనే బిఏ చదివి, డిగ్రీ చదివి, తర్వాత ఎంఏలో పీజీ పూర్తి చేసినాడు. ఇలా తన విద్యాభ్యాస సమయంలో పాఠశాలలో మంచి క్రమశిక్షణతో చదవడమే కాకుండా వివిధ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడలలో కూడా మంచి మెడల్స్ సాధించినటువంటి ప్రతిభను కనపరిచినటువంటి విషయాలను అతని జీవితంలో గమనించవచ్చు. ఇలా తన విద్యాభ్యాసం ముగిసిన తర్వాత హైదరాబాద్లో పరిచయమైనటువంటి తిమోతి అనే విజయవాడ ఈస్ట్ సైడ్ బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబర్ అయినటువంటి తిమోతి బ్రదరు అతనికి సువార్త చెప్పడం ద్వారా ప్రభాకర్ గారు రక్షింపబడి దేవుని యొక్క సువార్తను, యేసుక్రీస్తే నిజమైన దేవుడని సత్యాన్ని తెలియజేసినప్పుడు మరి హైదరాబాద్లోని నేరెడ్మెట్ ప్రాంతంలో ఉన్నటువంటి స్మరణ బ్యాప్టిస్ట్ చర్చ్లో ప్రభునందు నిద్రించినటువంటి ఇండియన్ బ్యాప్టిస్ట్ మిషనరీ అయిన డాక్టర్ సరిపల్లి సొలమన్ సూర్యరావు గారి ద్వారా ఆత్మీయంగా ఒక నిజమైన క్రైస్తవునిగా బలపడి రక్షణ పొంది 1998 సంవత్సరంలో స్మరణ బ్యాప్టిస్ట్ చర్చ్ సభ్యునిగా మరి చేర్చడం జరిగింది. 1998 సంవత్సరం నుంచి తను ఆత్మీయంగా ఎదిగి దేవుని సేవ చేయాలనే ఒక దృఢ నిశ్చయతతో తర్ఫీదు పొందినవాడై 2000 సంవత్సరంలో స్మరణ బ్యాప్టిస్ట్ సంఘం నుండి ఫిలడెల్ఫియా బ్యాప్టిస్ట్ మిషన్ ద్వారా తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం నుండి సోలిపేట అనే చిన్న మారుమూల గ్రామంలోకి 1988లో స్థాపించబడినటువంటి
బెతెస్దా బాప్టిస్ట్ చర్చ్ ఆ యొక్క సంఘానికి ఒక స్థానిక సంఘ కాపరిగా వచ్చినాడు. 2000 సంవత్సరంలో సంఘ కాపరిగా ఉంటూ ఆ సంఘంలోని చదువురాని పెద్దలకు వయోజన విద్య అనే ఆ ప్రోగ్రాం ద్వారా నైట్ వాళ్ళందరికీ కూడా చదువు నేర్పించడము, దాంతోపాటు స్థానిక సంఘ కాపరిగా ఆయన సంఘ పరిచర్యను సేవ చేయడము ప్రారంభించినాడు. 2001వ సంవత్సరంలో ఒంటరిగా బ్యాచిలర్గా సోల్పేటకు రాబడినటువంటి నీరుడి ప్రభాకర్ గారు, పాస్టర్ నీరుడి ప్రభాకర్ గారు బెతెస్దా బాప్టిస్టు సంఘ సేవకుడుగా ఉంటూ రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి బాల్యం నుండి దేవుని భయం నందు ఎరిగినటువంటి స్మరణ సంఘం సభ్యురాలుగా ఉన్నటువంటి సహోదరి ఎలిజబెత్ అనే వ్యక్తిని వివాహం చేసుకోవడం జరిగింది. వీరిరువురు దాంపత్య జీవితము సోల్పేటలోని బెతెస్దా బాప్టిస్ట్ సంఘ కాపరిగా పాస్టర్గా వాళ్ళ యొక్క జీవిత ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఒక కుటుంబంగా లేక భార్యాభర్తలుగా సోల్పేట అనే ఒక మారుమూల గ్రామంలోని బెతెస్దా బాప్టిస్ట్ సంఘంను నడిపిస్తూ ముందుకు నడుస్తున్న 3 ఏళ్లకు మొదటి కుమారునిగా సంతానంగా రాబర్ట్ అనే కుమారుని జననము, తర్వాత కూతురు రోడా, తర్వాత డెల్బర్ట్, వీళ్ళు 3 సంతానంతో దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించడం జరిగింది. తర్వాత స్థానిక సంఘ సేవకునిగా ఫిలడెల్ఫియా బాప్టిస్ట్ మిషన్ నుండి ఇండియన్ మిషనరీ గారైన డాక్టర్ సొలొమన్ సూర్యరావు సరిపల్లి గారు మరియు ఈస్ట్ సైడ్ బాప్టిస్ట్ చర్చ్ మరి విదేశంలో ఉన్నటువంటి పంపబడిన వారి ద్వారా పాస్టర్గా అభిషేకం పొందడం జరిగింది 2008వ సంవత్సరంలో. ఇలా అభిషేకం పొందిన తర్వాత ప్రారంభమైన వాక్యానుసార అధికారిక కాపరి యొక్క పాస్టర్ నీరుడు ప్రభాకర్ గారి యొక్క జీవితం మొదట ఉన్న సంఘ కుటుంబాల సంఖ్య 5 కుటుంబాలు మాత్రమే ఉన్న ఆ సంఘాన్ని దాదాపుగా 20 కుటుంబాలుగా మరి తన యొక్క కాపరత్వంతో విస్తరించడం జరిగింది. ఇలా విస్తరించినటువంటి పాస్టర్ నీరుడు ప్రభాకర్ గారు ప్రభువు సేవను స్థానిక సంఘంగా ఉన్న మండలంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి సువార్తను తీసుకెళ్ళినటువంటి ఘనత ప్రభాకర్ గారిది. ఇలా ఒక బొమ్మల రామారం మండలమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వివిధ మండలాలలో, గ్రామాలలో, తండాలలో సంఘం ద్వారా దేవుని సువార్తను చాటింపజేసినాడు. సువార్త ప్రకటించినటువంటి మా చుట్టుపక్కల గ్రామాలలో చీకటి మామిడి అనే గ్రామం, ఇవి ఆయన చేసినటువంటి పరిచర్యకు సంబంధించినటువంటి గ్రామాలు కాబట్టి దయచేసి అవన్నీ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. చీకటి మామిడి, ప్యారారం, రామ్తండ, బోయిన్పల్లి, గోపాల్పురం, తిమ్మాపురం, నాగాయపల్లి, రామస్వామి తండ, కంచల్ తండ, కాజిపేట్, జలాల్పూర్, ఉద్దెమర్రి, మాచన్పల్లి, చౌదర్పల్లి, రంగాపురం, పర్వతాపురం, మైలారం, మేడిపల్లి, నాగినేనిపల్లి, మాధవపూర్, ధర్మారం, చిన్న లక్ష్మపురం, పెద్ద లక్ష్మపురం, నారాయణపూర్, గుడిమల్కాపూర్ తండా, తుర్కపల్లి, ముల్కలపల్లి, మల్కాపురం, మల్లాపురం, గుట్ట దగ్గర కర్కపట్ల, చౌదరిగూడ, ఉప్పల్, చర్లపల్లి, వీరనగర్, నాగారం, విజయవాడ, పామర్రు, పులిమామిడి, పేరూరు, కరీంనగర్లోని ఏరేడుపల్లి, కేవల్ తండా, భాషానగర్ తండా, యావపూర్ తండా, తూంకుంట, ఇలా ఎన్నో గ్రామాలలో, తండాలలో ఆయన సేవ చేస్తూ కొన్నిసార్లు రాత్రి తండాలలో ఆ యొక్క గ్రామాలలోనే బస చేసేటువంటి పరిస్థితిలో చెతక్ అనే బండిపై బాల్యంలో ఉన్ననాటి నుంచి చిన్నవారైన మాతో పాటుగా తన యొక్క సేవలో మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇలా తను చేసిన దేవుని సేవ అంతా తను ఒక్క రూపాయి ఆశించకుండా 3 పిల్లలను, భార్యను దేవుని కంటే ఎక్కువగా ఎంచకుండా 1000-2000 రూపాయల ఆర్థిక సహాయంతోనే కుటుంబాన్ని అంతా కూడా 2000 సంవత్సరం నుంచి నడిపిస్తూ వచ్చినాడు. అలా ఇలాంటి పరిస్థితుల్లో అంత తక్కువ డబ్బుతో కుటుంబం ఎలా నడవగలిగింది అనే సందేహాలకు ప్రభాకర్ గారి విశ్వాసమే మరియు ఇప్పుడు మనందరి ముందు కళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబమే సమాధానం. మరి ఈ కృప కేవలము దేవుని వలన కలిగినదే.
పాస్టర్ ప్రభాకర్ గారు సంఘ సేవకునిగా బెతెస్దా బాప్టిస్ట్ సంఘం నడిపిస్తున్న క్రమంలో కేవలము ఆదివారాలు బుధవారాలు మాత్రమే సంఘ కూడికలు జరిగేవి. క్రమంగా సంఘంలో సండే స్కూలు, యవనస్తుల కూడిక, స్త్రీల కూడిక, పురుషుల కూడిక, గృహ కూడికలు, పుట్టినరోజులు, కృతజ్ఞత కూడికలు, పెళ్లి దినాలు, ఇలా విరామ బైబిల్ పాఠశాల VBS, యవనస్తుల కూడికలు, నూతన సంవత్సర వేడుకలు, విరివిగా ప్రభురాత్రి భోజన కార్యక్రమాలు, ఇలా సహవాస కూడికలు, ఉపవాస ప్రార్థనలు, వివిధ సంఘాలను దర్శించుట, యూత్ క్యాంప్, యూత్ కాన్ఫరెన్సుల ద్వారా వివిధ సంఘాలకు యవనస్తులను సిద్ధం చేయుట, ఈ విధంగా వివిధ బైబిల్ పరీక్షల ద్వారా యవనస్తులను ఆత్మీయంగా బలపరుస్తూ అనేక కార్యక్రమాలు, కొత్త ఆలోచనలతో సంఘాన్ని ఆత్మీయంగా వృద్ధి చెందేలా తోడ్పాటునిస్తూ సంఘాన్ని ఎంతో బలపరిచినాడు. ఇలా తాను దేవుని సేవిస్తూ ఒక సేవకునిగా దేవుని విశ్వసిస్తూ సంఘాన్ని ముందుకు నడుపుతున్న క్రమంలో 2013లో మొదటిసారి అనారోగ్యం పాలవడం జరిగింది. వెంటనే సర్జరీ విజయవంతం కావడం కూడా జరిగింది. తిరిగి 2013 నుండి 2023 వరకు 10 సంవత్సరాల పాటు మంచి ఆరోగ్యంతో ఉండి తిరిగి 2023 సంవత్సరంలో రెండవసారి అదే అనారోగ్యానికి గురి కావడం జరిగింది. అయినా కూడా తిరిగి దేవుడు ఆ శస్త్రచికిత్సను విజయవంతం చేసినాడు. తిరిగి 2024 సంవత్సరం జూన్లో అనారోగ్యం తిరిగి సంభవించడం, మూడవసారి ఆ శస్త్రచికిత్స చేయాల్సి రావడం, దేవుడు అది కూడా విజయవంతం చేసినప్పటికీ తిరిగి కోలుకునే సమయంలో 6 నెలల కాలం పాటు చిన్న అనారోగ్యతలు మినహా మళ్ళీ ఆరోగ్యవంత సోదరి ఎలిజబెత్, పెద్ద కుమారుడైన రాబర్ట్ ఎఫ్రాయిం, కూతురు రోడా రోజ్లిన్, చిన్న కుమారుడు డెల్బర్ట్ ఎఫ్రాయిం, ఇలా నిచ్చుటకు దేవుడు నిరీక్షణను, ధైర్యాన్ని, వాళ్ళ కుటుంబానికి ఆదరణను దయచేయాలని బెతెస్దా బాప్టిస్టు సంఘం తరపున మీ అందరికీ మా విన్నపం. మేము ఇక్కడ చదివినది, తెలియపరిచినది, మీ ముందు చెప్తున్నది చాలా తక్కువ. ఎన్నో విషయాలను 24 సంవత్సరాలు బెతెస్దా బాప్టిస్ట్ సంఘంలో సోలిపేటలో సేవకునిగా ఎన్నో విషయాలను ఇక్కడ మా మధ్యలో చేయడం జరిగింది. కానీ సమయాభావం వల్ల కొన్ని విషయాలను మాత్రమే మేము ముందుంచడం జరిగింది. ముగింపులో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి, అదేవిధంగా కుటుంబానికి సహకరిస్తున్నటువంటి విక్టరీ బ్యాప్టిస్ట్ చర్చ్ పేరూరుకు, బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, ఫిలడెల్ఫియా బ్యాప్టిస్ట్ మిషన్ మెంబర్స్కి, మరి సమయం ఇచ్చినటువంటి మిషనరీ గారికి ప్రత్యేకంగా మా సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మిషనర్ కాపరికి, సేవకులను, అలాగే మరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సోదర సంఘ సభ్యులందరికీ, బంధువర్గమును, స్నేహితులకును అందరికీ పేరు పేరున వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రభాకర్ ఫాస్టర్ గ్యాబ్ ఎందుకు వచ్చిందంటే అలవాటు నాకు. ప్రభాకర్ బావ అంతే. ఆయన పాస్టర్గా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఆత్మీయ తండ్రిగా నాకుంటూ ఎన్నో రకాలుగా నాకు ఆయన సహాయ సహకారాలు అందించిండు. ఆయన తోడ్పాటు మా సంఘానికి మరి చెప్పలేనిది. మరి దేవుని ఏర్పాటులో ఆయన ద్వారా మాకు ఒక అద్భుతమైన మేలు జరిగింది. అదేంటంటే మరి సత్యమైన వాక్యమును పేరుల్లో తీసుకొచ్చింది ప్రభాకర్ బావని. ఆ వాక్యపు వెలుగులో మేము ఇంత మటుకు నడుస్తున్నాము ధైర్యంగా అంటే కూడా ఆయన ద్వారానే. ఎందుకంటే మాకు ఇప్పుడు సోల్పేట సంఘ సభ్యుడు మరి బ్రదర్ ఇజ్రాయల్ చెప్పినట్టు మరి అక్కడ 23-24 సంవత్సరాల నుంచి సేవ జరిగిస్తున్నాడు. అక్కడ ఆయన ప్రత్యక్షంగా ఉండి సేవ జరిగిస్తున్నా, పరోక్షంగా ఎట్ ద సేమ్ టైం అన్నట్టుగా మరి అదే రీతిగా మాకు ఇక్కడ అందుబాటులో లేకున్నాను సేవ పరంగా ఆయన మాకు అన్ని సహాయక సహకారాలు అందించిండు. మమ్మల్ని ప్రతి విషయంలో, సంఘానికి నడిపించే విషయంలో, ఆత్మీయంగా బలపరిచే విషయంలో, మా యొక్క వ్యక్తిగత విషయాల్లో కూడా ఆయన మాకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాడు. ఆయనను ఈ విషయంలో లేడు అనేది చెప్పే పరిస్థితి ఏది లేదు. ఇక్కడ ఈ స్థలము తీసుకున్నప్పటి నుంచి
చర్చి ఓపెనింగ్ వరకు ఆయన ప్రయాసం లేకుండా ఇక్కడ ఏ పని జరగలేదు. అసలు ఆయన లేకుండా మేము పూనుకున్న పరిస్థితులు కూడా లేవు. ఇక్కడ ఆయన వచ్చి ఒక 2-3 రోజులు ఇక్కడ వీలు చేసుకొని వచ్చి స్టే చేసి ఇక్కడనే రాత్రులు చర్చిలోనే పడుకొని కూడా మమ్మల్ని అందరినీ రాత్రి పగళ్ళు మాతో పని సంఘస్థులు అందరూ ఉన్నారు. బెతెస్దా వ్యాప సంఘము, విక్టరీ వ్యాప సంఘము, మీ అందరు కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా చెప్పేసిన ఎందుకంటే ఫిల్టర్ దినమున తర్వాత ఇవన్నీ వాస్తవాలు మరి ఇందాక వీళ్ళందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. మరి మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్స్. ఆ విధంగా మరి మేము ప్రత్యేకంగా ఏంటంటే నేను ఎట్లా వచ్చిన రక్షణకి అంటే నేను యాక్చువల్గా నాకు సత్యం పెట్టది తెలిసిందంటే వాక్యం ఎట్లా దొరికిందంటే నేను బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్లో మరి నేను చదువుకుంటున్నాను, ట్రైనింగ్లో ఉన్నాను నేను. సో ఆ టైంలో ఒక మిషనరీ అనమాట, జేమ్స్ రాబర్ట్ అనే ఒక మిషనరీ, ఆయన మాకు ప్రొఫెసర్ అనమాట. ఆయన నేను 93, 94, 95 93 కాదు 94, 95 విశ్వాసముతో సాగెదము యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా, విశ్వాసముతో సాగెదము మనమందరమును ఆయన సేవలో ఏకమై సాగ చేసెదము. మన యేసు ప్రభు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేసెము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా, విశ్వాసముతో సాగెదము. రెండోచనం. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలిచెదము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలిచెదము. అతి శీఘ్రముగా ఉత్సాహముతో రాజమార్గమును చూపెదము. మన యేసు ప్రభు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేసెము. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే, ఇక జీవించుట తన కోరకే. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే, ఇక జీవించుట తన కోరకే అని నిశ్చయించు అందు నిలచియుండి ప్రభు దినమందు చింతము. మన యేసు ప్రభు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా, విశ్వాసముతో సాగెదము. ప్రభువుకు వందనాలు. మరి ఈ సమయంలో మన ప్రియమైన సేవకుడు నీరుడి ప్రభాకర్ గారి జ్ఞాపకార్థానికి మనం అందరం పిలువబడ్డాము. ఆయన పరలోకంలో ఉన్నాడు, ఇక్కడ మనలను సమకూర్చుకున్నాడు. కాబట్టి మరి ఆయన తోటి సేవకులము, మరి మా యొక్క ఆత్మీయ తండ్రి, మరి మిషనరీ కాపరి, ఇంకా మరి సేవకులు, ఇంకా కుటుంబ సభ్యులు అనగా విడవబడిన మరి తన బిడ్డ, తన కుమారులు, తన మరి అక్క, మరి తన అన్నదమ్ములు, తన తల్లి కూడా. కాబట్టి కుటుంబం అంతా కూడా ఇక్కడ మరి ఎంతో బాధతో దుఃఖంతో ఉన్నారు అనేది మనందరికీ తెలుసు. మరి నేను కూడా మరి ప్రభాకరు నేను చెప్పేది ఏంటంటే మరి నేను 2000 సంవత్సరంలో మరి దేవుణ్ణి తెలుసుకున్నాను. గాడ్ ప్రాపర్టీ అనే ఒక మీటింగ్కి వచ్చినాను, యూత్ క్యాంప్కి.
అప్పుడు నేను సరైన రక్షణ తెలుసుకున్నాను. అంతకుముందు నేను ఇండియా మిషన్ బ్యాక్గ్రౌండ్లో ఉండి నామకార్థ క్రైస్తవునిగా ఉన్నటువంటి వాడిని. ఏదో వ్యాధి బాధల కొరకు నమ్ముకున్నాను. అది రక్షణ కాదని మనం వాక్యం తర్వాత 96లో తెలుసుకున్నాను. కానీ 2000 సంవత్సరంలో సరైన విధంగా తెలుసుకున్నాను. కాబట్టి అప్పటి నుంచి నాకు ప్రభాకర్ అన్న చాలా ఏంటంటే అప్పుడు ఇంకా ఆయనకు వివాహం కాలే. నాకు ఆల్రెడీ 2000 సంవత్సరంలో వివాహమైంది. మరి మంచి యవనస్తుడైన మరి మా కుటుంబం కూడా మేము ఒక రూమ్లో ఉంటిమి. మాతోటి మా బావమరిది ఉండే సంపత్ అని, ఆయన రాలేదు. కాబట్టి ఆయన ద్వారానే నేను తెలుసుకున్నాను, ఆయన సత్యవాక్యాన్ని నాకు తెలియపరచడం ద్వారా. కాబట్టి అప్పటి నుంచి మరి 2000 సంవత్సరంలో నేను ప్రభాకర్ పాస్టర్ నాకంటే ముందే మరి ఆయన సంఘ సభ్యుడు, మరి యవనస్తుడు, మరి నేర్చుకుంటున్నాడు. ఆయన నాకు మా సంపత్ పరిచయం చేశాడు. ఈయన ప్రభాకరు, ఆయన ఇమానియల్ గారు, పాస్టర్ అన్న బాల్సన్ అన్న కూడా, ఆయన వీళ్ళందరూ కూడా నాకు ఎంతో సన్నిహితులుగా 2000 సంవత్సరం నుంచి స్టార్ట్ అయినారు. ఫస్ట్ ప్రభాకర్ అన్న, తర్వాత ఇమానియల్ అన్న, నోయల్ అన్న, వీళ్ళందరూ కూడా. కాబట్టి అప్పుడు మేము ఎంతగానో మరి చాలా ప్రేమ కలిగి ఉండే అటువంటి వారం, ఎంత సొంత అన్నదమ్ముల లాగుండేదన్నమాట. అట్లాంటి సావాసం మాకుండే సంఘంలో. మరి మాకు ఎంతో నిజంగా ప్రభాకర్ అన్న ఆయన దేవుని ప్రేమ ఆయన పొందుకొని మరి ఆయన ఆ రక్షణ తీసుకొని, ఆయన కూడా ఒకప్పుడు నామకార్థ క్రైస్తవుడే కాబట్టి ఆయన కూడా రక్షణ పొంది మరి తన ఎంతో ప్రోత్సాహము, ఉత్సాహము, సరైన రక్షణ, సరైన వాక్యం, సరైన సంఘం తెలుసుకున్న తర్వాత ఇక ఆయన ఎంత చాలా ఓపికతో ప్రతి వ్యక్తికి ఈ విషయాన్ని తెలియపరచాలనే ఒక ఆలోచన కలిగి ఉండేవాడు అనమాట. కాబట్టి యవనస్తుడు అయినప్పటికీ, ఎంత చదువుకున్నప్పటికీ, ఇంకా దేవుని విషయంలో ఆయన ఎప్పుడైతే రక్షణ తీసుకున్నాడో చాలా అంబులైపోయినాడు. చాలా తగ్గించుకున్నటువంటి సేవకుడిగా మేము చూశాము. మరి మా యొక్క జీవితంలో మేము సన్నిహితులంగా ఉండేది. ఏ సమస్య ఉన్నా నాకు ఆయన ఫోన్ చేసేది, నేను ఆయనకు ఫోన్ చేసేది. నా కుటుంబ సమస్యలు కానీ, మా సంఘంలో ఉన్న సమస్యలు కానీ ఆయనతోని ఎక్కువగా చెప్పేది. మరి ఎక్కువగా ప్రేమ కలిగి మేము మాట్లాడుకునేది. ఏ పరిస్థితి ఉన్నా మనం క్లుప్తంగా తెలియపరచుకునేది అనమాట. కాబట్టి అంత మంచిగా మేము, మా దగ్గర ఏ మీటింగ్స్ అయినా ఆయన పరిగెత్తుకొని వచ్చేది. ఆయన ఇమానియల్ పాస్టరు, పాల్సన్ అన్న కూడా, అంటే వీళ్ళందరూ కూడా మేమందరం మళ్ళా మేము మంచిగా దేవుని ప్రేమలో ముందుకు సాగినాము. మాకు నేర్చుకుంటూ ట్రైనింగ్ తీసుకున్నాము. 2001 సంవత్సరం, 2000 సంవత్సరంలో కూడా మాకు ట్రైనింగ్ అయితేనే ఉన్నది. 2001, 2002, 2003 వరకు కూడా మేము ట్రైనింగ్లో ఉన్నాము. అన్న వివాహమైంది కాబట్టి మేము అప్పటి నుంచి ఎంతో మరి నాకు కూడా 2011 సంవత్సరంలో, నేను ఎందుకు చెప్తున్నానంటే 2011 సంవత్సరంలో నాకు కూడా ఒక చాలా భయంకరమైన కష్టం వచ్చింది. నష్టం అంటే మా మిస్సెస్ చనిపోయింది అనమాట, పద్మ. కాబట్టి ఆమె 3 పిల్లల్నిచ్చి ఆమె కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 2-3 దినాలనే ఆమె ఒక అనారోగ్యానికి గురై చనిపోయింది. మరి ఆ పరిస్థితులలో మరి అన్న ఎంతో ఆదరించినాడు. మరి సంఘాలు, మరి మిషనరీ కాపరి అన్న అందరు కూడా, సేవకులు అందరు కూడా నన్ను చాలా వెనుతట్టినారు. నేను అసలు సేవ చేస్తానో లేదో అనే బలహీనత ఉండే నాకు, ఇట్లాంటి పరిస్థితి ఎదురైందని. కానీ నాకు అందరూ వాక్యము ద్వారా ఆదరించి ముందుకు సాగించినారు. కాబట్టి ఆ పరిస్థితిని బట్టి దేవుడు మళ్ళీ నన్ను తిరిగి నిలబెట్టుకున్నాడు. మరి పడిపోయే పరిస్థితులు కూడా వచ్చినాయి. మా గ్రామంలో నువ్వు దేవుని నమ్ముకుంటే నీకు ఏం మేలు జరిగింది అని కూడా హేళన చేసిరు, చాలా ఇబ్బంది చేసినారు. కానీ ఏదేమైనా మరి దేవుడు నన్ను తన తోటి సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, మిషనరీ కాపరి ద్వారా, సంఘాల ద్వారా, యవనస్తుల ద్వారా చాలామంది నన్ను బలపరిచినారు. మరి మళ్ళీ తిరిగి 2011 సంవత్సరం, 12వ సంవత్సరం, మరి 13వ సంవత్సరంలో మరి దేవుడు నాకు ఒక సాటి అయిన సహాయకురాలను ఇచ్చినాడు, నడిపిస్తూ ఉన్నాడు సంఘంలో.
కానీ మేము ఎప్పుడు కూడా మరి ప్రభాకర్ అన్న యొక్క విషయంలో మేము ఎంతగానో మరి ఒకసారి, రెండోసారి, మూడోసారి మన ఆయన ఎప్పుడొచ్చినా మరి ఎంతగానో పలకరించేది. సేవకుల మీటింగ్కి వచ్చినా, సంఘాలకు వచ్చినా మరి అట్లా దేవుడు మరి ఆయనను ఆత్మీయంగా నాకు ఒక సపోర్ట్గా ఉండేదన్నమాట. ఆత్మీయ తండ్రిగా ఉన్నట్టు అనిపించేది నాకు. కాబట్టి అంతగా నేను మరి అతన్ని ఎంతగానో నేను చాలా ఆయన విషయం నాకు ఎంతో బాధ అనిపించింది. మూడోసారి ఆపరేషన్ అయినప్పుడు ఆయన చాలా సిక్ అయినప్పుడు మిషనరీ పాస్టర్ గృహాన్ని బట్టి కూడా వందనాలు. ఎందుకంటే మాకెంతో ఆదరణ, ఎన్నో విషయాలలో మా కుటుంబం ఎంత ఆర్థికమైన ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ మాకు సహాయకరంగా ఉండే ఆ కుటుంబము. అదేవిధంగా అన్ని సంఘాల గురించి కూడా మీరందరూ మాకు చేసిన మేలును బట్టి మీకు అందరికి వందనాలు. ఆర్థికమైన సహాయము, ప్రార్థన విషయంలోన ఎన్నో విషయాలలో మాకు అంటే అన్ని విషయాలలో కూడా మాకు ఆదరణ ఇస్తూ మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తూ, ఇంకా అదేవిధంగా మేము అంటే ప్రభాకర్ కూడా అనారోగ్యం ఉన్నప్పటికీ మీరందరూ వచ్చి దర్శించి ఎన్నో విధాల సహాయం కూడా చేసి మీ అందరికి వందనాలు. అదేవిధంగా మా కుటుంబంలో ఉన్న మా బావలందరికీ కూడా వందనాలు. మాతోటి ఉన్న తోడుకోడలు వాళ్ళందరికీ కూడా వందనాలు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంత ప్రయాసపడ్డారు. కానీ దేవుడి చిత్తం ఏందో తెలియదు మనకు. అందుకే దేవుడు అంటే ఎక్కువ ప్రేమించిన వాళ్ళని తీసుకుంటాడు. ఆయన సేవలో ఎంతో బలంగా వాడబడ్డాడు. అదేవిధంగా అట్లనే నన్ను కూడా చాలా విధాలా ప్రోత్సహించిండు. ఆయన ఒక హస్బెండే కాదు, నాకు ఒక ఫ్రెండ్ లాగా కూడా ఆయన ట్రీట్ చేసిండు. ఏ విషయాలనే ఉన్నా కూడా ఇద్దరం కలిసి మేము ఇది చేసుకుంటున్నాం. ఎవరి పరిస్థితులు కుటుంబాలలో కానీ, సంఘంలో ఉన్న పరిస్థితులు కానీ, ఇంకా చుట్టాలలో ఉన్న పరిస్థితులు కూడా ఉన్నప్పటికీ ప్రార్థన అన్నది నేర్పించలేం. మనం మోకాలంకి ప్రార్థన చేస్తాం, దేవుడు దాన్ని పరిష్కారం ఇస్తారని. అట్లా అదేవిధంగా నాకు ఇచ్చిన 3 పిల్లలు కూడా అదేవిధంగా అదే భయంలో వాక్యంలో అదేవిధంగా పెరగలాగిన మీరు అందరూ ప్రార్థన చేయండి. నేను రాయలసీమ, కానీ మా చిన్నాన్న పేరు ప్రకాష్, మా నాయన తమ్ముడు. ఆయన నన్ను 7 years ఉన్నప్పుడు తెచ్చుకున్నాడు. కానీ అట్లానే మా చిన్నమ్మ కూడా, చిన్నమ్మ అంటే మేరీ చిన్నమ్మ, మీ అందరికి తెలుసు. నేను ఎక్కువ అంటే నా రక్త సంబంధం నాతోటి ఉన్న వాళ్ళకన్నా నేను ఎక్కువ మా చిన్నమ్మకు నేను ఎక్కువ అటాచ్మెంట్. ఆమె నన్ను పెంచిన తల్లి కానీ కన్న తల్లి కానీ ఎక్కువ నాకు. ఆమె ద్వారా నేను దేవుని తెలుసుకున్నా. ఆమె ద్వారానే నేను ఈ విధంగా సేవ అంటే ఏంది అనేది, సేవకు సమర్పించుకునేది కూడా ఆమె ద్వారానే నేను ఇటువంటి పరిస్థితి వచ్చిన ఈడి వరకు. ఇంతమంది ఆత్మీయమైన బిడ్డలు అంటే ఆత్మీయ బిడ్డలు ఇంతమంది మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చిండ్రు. మీ అందరికి వందనాలు. అదేవిధంగా మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఎంతోమంది సహాయం చేసిండ్రు. ప్రతి ఒక్కరికి వందనాలు. మేము కూడా మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. పాస్టర్ ప్రభాకర్, నీరు ప్రభాకర్కి పెద్ద కుమారుడిని. పాప గురించి ఎక్కడి నుంచి చెప్పాలో తెలుస్తలే అని వచ్చిన వారి బట్టి అందరు కూడా వందనాలు. అందరు కూడా భోజన సహవాసం సిద్ధపరచబడింది. మరి ముఖ్యంగా మిషనరీ కాపర్ కూడా వందనాలు. ఇచ్చిన వాక్యం బట్టి నీకు మిషనరీ కాపర్ కూడా వందనాలు. ఇచ్చిన కాపర్ల బట్టి వందనాలు. బంధువులు, మిత్రులు ప్రతి ఒక్కరు బట్టి కూడా వందనాలు. థ్యాంక్ యూ. జ్ఞానము నీవే, నా పానము నీవే, దానము నీవే, నా గానము నీవే. జ్ఞానము నీవే, నా పానము నీవే, దానము నీవే, నా గానము నీవే. వేలందు కష్టకాలమందు వల్లబోండ యేసు స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లడల బలపడదే వివరింప. జ్యోతియు నీవే,
నీవే, జ్యోతియు నీవే, నా నీతియు నీవే, ఆదియు నీవే, నా అంతము నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబోండ యేసు స్తుతింతు. ఎలను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింప. నిత్యుడు నీవే, నా సత్యుడు నీవే, స్తోత్రము నీవే, నా నేత్రము నీవే. నిత్యుడు నీవే, నా సత్యుడు నీవే, స్తోత్రము